హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అని పృథ్వీ గారు. ముఖ్యంగా F1 వీసాకు సంబంధించిన ఒక గైడ్ బియాండ్ H1Bకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, ఈ F1 వీసా సంబంధించి బియాండ్ అది H1B వీసాకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా డాక్యుమెంటెడ్ విషయాలు చాలామంది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ విషయాలు తెలిస్తేనే రైట్ఫుల్గా వాళ్ళకి ఎటువంటి ఏమేమి ఉన్నాయి రైట్స్ అనేవి ఒక స్టూడెంట్గా వెళ్ళాక పక్క కంట్రీకి, అందులోనూ యూఎస్ లాంటి కంట్రీకి, అందులోనూ ట్రంప్ లాంటి పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో మనం జాగ్రత్తగా మన వాయిస్ వినిపిస్తూ మన రైట్స్ మనం చెప్పుకుంటూ ప్రశాంతంగా అక్కడ చదువుకుని కుదిరితే జాబ్ కొట్టుకుని బయటకు రావాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? దీనికి సంబంధించిన గైడ్ ఉందా మనకి? H1B స్లాట్ ఇప్పుడు కొత్తగా వేసేటువంటి ఓపెనింగ్ అండ్ H1B స్లాట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. అండ్ these people who want F1 students who want to opt for H1B visa specific don't get dispirited, and that is the only formula. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఓపీటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓపీటీ ప్రోగ్రామ్స్లో మీరు ఫార్మ్స్ ఫిలప్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ H1B వీసా, అనేకమైన వీసాలు ఉన్నాయి. అండ్ ట్రై టు మీరు యూ గాన్ దేర్ కంట్రీ ఆఫ్ వేర్ సిలికాన్ వ్యాలీ ఈజ్ నియర్ టు యూ. మీకు సిలికాన్ వ్యాలీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుందని మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఈ మిగతా సైన్స్ వాళ్ళకు కూడా అనేకమైన ఆపర్చునిటీ ఉన్నాయని మర్చిపోవద్దు. ట్రై టు డెవలప్ యువర్ అకాడమికల్ స్కిల్స్ ఫస్ట్. మీ అకాడమికల్ స్కిల్స్ని ఎక్స్ట్రాడినరీగా స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మనకి ఏమవుతుందంటే విరాట్, ఇండియాలో లాగా ఇప్పుడు టాప్ 1 స్టూడెంట్, టాప్ 2 స్టూడెంట్, లేకపోతే ఏదైనా రీసెర్చ్ మనకి ఎక్కువ ఈ న్యూ ఇన్వెన్షన్ స్టార్టప్స్ క్రియేట్ చేస్తారు చాలామంది ఇక్కడ ఇండియాలో. ఇదివరకు ఇప్పటికి కూడా హౌ టు యూటిలైజ్ బ్యాటరీ మ్యాక్సిమం టు వెహికల్ అని, లేకపోతే ఆల్టర్నేటివ్ టు ద పెట్రోల్ అని చెప్పేసి అనేకమైనటువంటివి చేస్తూ ఉంటారు. బట్ దే విల్ బి షేడెడ్ అవే. వాళ్ళకి పెద్ద ఆదరణ అనేది జరగదు. ఎక్కడో ఒకళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ఆదరణ ఉండదు స్టార్టప్స్కి. బట్ అబ్రాడ్లో అట్లా కాదు. వెన్ యూ హ్యావ్ ఎన్ ఇన్నోవేటివ్ ఐడియా టు మేక్ ఎ స్టార్టప్, కంట్రీ విల్ సపోర్ట్ యూ. స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో ఓపీటీలో మీరు ఆ ఆప్షన్ని మీ యూనివర్సిటీలో మీరు ప్రజెంట్ చేసుకోండి, కరికులంలో మీరు ప్రజెంట్ చేసుకోండి. ఖచ్చితంగా అది రికగ్నైజ్ అయిందనుకోండి, పేపర్స్ రాయొచ్చు. అనేకమైనటువంటి ఎంఎస్ కదా, మాస్టర్ సైన్స్ కదా, యూ క్యాన్ రైట్ మెనీ పేపర్స్, యూ క్యాన్ ప్రజెంట్ మెనీ థీసిస్, చాలా థీసిస్ సప్లై. ఆటోమేటిక్గా మీరు ఇంటలెక్చువల్ కింద అక్కడ సెలెక్ట్ అవుతారు. ఇంటలెక్చువల్ సంబంధించిన వీసా ప్యాటర్న్లో మీరు సెలెక్ట్ అవుతారు. అండ్ ఆల్సో షో ఎక్స్ట్రాడినరీ థీసిస్ టు యూ. నువ్వు ఉన్న దాంట్లో ఒక రీసెర్చ్ చేయండి, అద్భుతమైన రీసెర్చ్ చేయండి. బీ అకాడమిక్. నేను ఎక్కువ అకాడమిక్ అని ఎందుకు చెప్తున్నానంటే, స్టూడెంట్ ఎంఎస్కి వెళ్ళిన వాడు, అకాడమిక్గా ఉన్నవాడు మిస్ట్రాక్ అయినవాడు, అంటే ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఈ స్టూడెంట్ అంటే బాగా చదువుతాడండి, ఎప్పుడు పుస్తకం వదలడండి, పుస్తకం పట్టుకుని అతను ఎప్పుడు అకాడమికల్ న్యాయం చేకూరుస్తున్నాడు అనుకున్న వాడికి ఇక్కడ డిస్కరేజ్ ఉంటుందేమో, కానీ అమెరికాలో ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ బ్రిలియంట్ స్టూడెంట్ని ఎప్పుడు కూడా క్యాంపస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వెంటనే ప్రొఫెసర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేను చాలామంది స్టూడెంట్స్ నేను వెరిఫై చేశాను కదా, యుఎస్లో ఉండేటువంటి నా క్లయింట్స్లో కానీ వాళ్ళ ఐఎమ్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ఇండియా. వాళ్ళు ఏమని చెప్తారంటే, మా పిల్లవాడికి యూనివర్సిటీ ప్రొఫెసరే జాబ్ ఇప్పించాడండి. యూనివర్సిటీ లైబ్రరీని వెరిఫై చేసి అతను ఒక రికమెండ్ చేశాడండి. ఎస్, there are cases. Still, even 1 week back I heard from one of my client who is telling that నేను అడుగుతూ ఉంటాను ఇప్పుడు ఉండేటువంటి సిచ్యుయేషన్లో ఆల్మోస్ట్ రౌండ్ ద క్లాక్ I used to ask about my clients whose children are there in US. మీ బాబు పర్లేదా, ఎట్లా ఉంది ఏంటంటే, ప్యానిక్ అయ్యేటువంటి పిల్లవాళ్ళకన్నా నాకు ఎక్కువ మంచిగా చెప్పేవాళ్ళే ఎక్కువగా మంది కనపడతారు. మా అబ్బాయి అంటే పర్లేదండి, కొంచెం అతనికి అకాడమిక్ ప్రొఫెసర్ అతన్ని బాగా కేర్ తీసుకుంటాడండి, మా పిల్లడు బాగా చదువుతాడు, ఇక్కడే చదువుతాడండి, అక్కడ కూడా కంటిన్యూ అవుతాడండి, అండ్ పేపర్స్ ఏదో రాశాడండి అని పేపర్స్ కూడా తీసుకొచ్చి నాకు చూపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు. అండ్ రికగ్నైజేషన్ ఆఫ్ దట్ పేపర్స్ ఉంది. ఆ పేపర్స్ పబ్లికేషన్స్ జరుగుతాయి, రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. రీసెర్చ్లో వాళ్ళు అప్రిసియేషన్స్ ఉంటాయి. అండ్ అవి కంపెనీస్ పంపిస్తే వెంటనే ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు పికప్ చేసుకురండి అని చెప్పేసినటువంటి వైనం. ఇండియాలోనే ఉండి ఒక పేపర్ పంపించినటువంటి విద్యార్థికి అమెరికాలో సంవత్సరానికి వచ్చేసరికి 30 కోట్లు ఇస్తుంది అంటే, అక్కడున్న వాళ్ళకి అన్యాయం ఎట్లా చేస్తుంది విరాట్?
అంటే ఆప్షన్ H1B వీసా ఒకటే కాదు. డోంట్ బీ ప్యానిక్ దట్ H1B ఒకటే అయిపోయింది, ఇంక లాట్ రాలేదు నాకు, ఇంకా నా జీవితం అయిపోయింది కాదు. యూ హ్యావ్ మెనీ అదర్ ఆప్షన్స్ వెన్ యు ఆర్ అకాడమిక్. ఓపీటీ ప్రోగ్రామ్స్లో మీరు ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయండి, లేకపోతే స్టెమ్ ప్రోగ్రామ్ని మీరు అవైల్ చేసుకోండి, ఇవర్ న్యూరో సైన్స్ స్టూడెంట్ దాంట్లో తీసుకోండి. బీ స్ట్రిక్ట్లీ అకాడమిక్, అకాడమీ తప్ప ఇంకోటి కాదు అని మీరు అనుకోండి, ఖచ్చితంగా ద రిజల్ట్ విల్ బి దేర్. ఏది నమ్మినా ఏది నమ్మకపోయినా చదువు నమ్మితే వాడు పడని వాడు అంటూ ఎవడైనా ఉన్నాడంటే అది అబద్ధం అని చెప్తాను నేను. వెరీ ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ H1 కన్నా ముందు వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇమీడియట్గా ఆప్ట్ అయినా కూడా ఇక్కడ నుంచి వచ్చి ట్రై చేసుకోవచ్చు, అక్కడి నుంచి రెన్యూవల్ ప్రొసీజర్లు చేసుకోవచ్చు అనే లేటెస్ట్ అప్డేట్స్ మీద కూడా మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాము. సో బెటర్గానే ఉంది ప్రొసీజర్ అనేది అనుకున్న సిచ్యువేషన్స్ కూడా. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, విషయాలు తెలుసుకోవాల్సుకున్నా మీరు ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పృథ్వీ గారిని సంప్రదించవచ్చు. మరీ ముఖ్యంగా అక్కడ వీసా స్ట్రక్చర్ మీద, స్టూడెంట్ వీసా స్ట్రక్చర్ మీద, H1B వీసా స్ట్రక్చర్ మీద, దాంతోపాటుగా డిపెండెంట్ వీసాలకు సంబంధించి ఇప్పుడున్న గోల్డెన్ వీసా కార్డుకి సంబంధించి కూడా ఎన్నో విషయాలపై మేము ఎపిసోడ్స్ చేస్తున్నాము. అయితే అడ్వకేట్ పృథ్వీ గారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకున్నా సరే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి సార్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. పర్సనల్ మీరు సార్ని కలిసి మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా పృథ్వీ సార్ నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేసినట్టయితే ఒకసారి ఆ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. ఇక ఇమ్మిగ్రేషన్కి సంబంధించి ఏదైనా ప్రొసీజర్లో ఆగిపోయి ఉన్న, పెండింగ్లో ఉన్న, దానికి సంబంధించి అక్కడ ఎంబసీస్తో వర్క్ నీడ్ ఉన్న, లేదంటే అక్కడ నుంచి ఏదైనా స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, అక్కడ నుంచి యూఎస్లో ఉన్న జాబ్ పీపుల్ అయి ఉండొచ్చు, వర్కింగ్ పీపుల్ ఎవరైనా సరే మీకు రైట్ గైడెన్స్ కావాలి, అక్కడ ఒక చిన్న హెల్ప్ కావాలనుకున్నా సరే మీకు అడ్వకేట్ పృథ్వీ గారు తప్పకుండా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని ఎపిసోడ్స్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్.